ఎత్తిపోతలను తెచ్చినవాడు, నల్లగొండ ఫ్లోరైడు బండను పెకిలించి నీళ్లను ఇచ్చినవాడు. అందుకే కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి, కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి, కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి, కారే గెలవాలి మళ్ళీ సారే రావాలి. ప్రగతి పదంలో తెలంగాణను ముందుకు సాగాలి, ప్రగతి పదంలో తెలంగాణను ముందుకు సాగాలి, సంక్షేమ పదంలో తెలంగాణను ముందుకు సాగాలి. పల్లె పల్లెన సంక్షేమ పథకాలు చేరాలి, పల్లె పల్లెన సంక్షేమ పథకాలు చేరాలి, పల్లె పల్లెన సంక్షేమ పథకాలే చేరాలి, పల్లె పల్లెన సంక్షేమ పథకాలే చేరాలి. తారక రామన్న గారికి గట్టిగా చప్పట్లతో మన భవిష్యత్తు నాయకుడు, రేపటి తెలంగాణ దశాబ్ద కాలంగా జరిగిన అభివృద్ధిని, రేపు జరగబోయే అభివృద్ధిని మనకు వివరించడానికి, మన బతుకులు మార్చే మహానాయకుడు, మనందరి ఆశాజ్యోతి తారక రామన్నకు గట్టిగా చప్పట్లతో వికారాబాద్ గడ్డ పులకించే విధంగా మీ చప్పట్లతో ఆశీర్వాదాలు అందించి తెలంగాణ బతుకుల్లో ఒక తొలిపొద్దులాగా మీరు వెలగాలని, మరి అన్నగారికి మీ అందరి ఆశీస్సులు అందించాలని మనసారా కోరుకుంటూ, ఇంత పెద్ద కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు, ఆయన పేరులోనే ఆనందం, మనందరి బతుకుల్లో ఆనందం, ఆయన పేరులోనే మెతుకు, పేదోడి కడుపులో మెతుకు రావాలని చెప్పి మెతుకు ఆనందన్న గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం. మన చేవెళ్ల శాసనసభ్యులు అన్న యాదన్న గారికి, ఈ చేవెళ్ల పార్లమెంటు మనందరి ఆశాజ్యోతి రంజిత్ రెడ్డి అన్న గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం. అన్న గౌరవనీయులు పెద్దలు పట్నం మహేందర్ రెడ్డి అన్న గారికి, తన పేరులోనే పట్నం, పట్నం అంటే చాలా పెద్దది, తన గుండె కూడా అట్లా విశాలమైనది. పట్నం మహేందర్ రెడ్డి అన్న గారికి గట్టిగా చప్పట్లతో వందనాలు తెలియజేద్దాం. ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా సభ అధ్యక్షుల వారిని, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్న గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నంలో మరి అధ్యక్షుల వారు ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా కోరుతూ, ఖచ్చితంగా 106 పథకాలతో పాటు రేపు పెద్ద ఆయన తయారు చేసేటువంటి మేనిఫెస్టో, తెలంగాణ ప్రజల జీవితాలకు వెలుగునిచ్చేటువంటి మేనిఫెస్టోతో అన్ని పాటలను మీ ముందు రాస్తా వికారాబాద్ ప్రాంతం మొత్తం కూడా తిరుగుతాము, ఆనందాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న, వందనాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా మీటింగు, అంత సప్పగుంటే ఎట్లా? కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు, మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తండ్రికి తనయుడు, యంగ్ డైనమిక్ లీడర్ అన్న కేటీఆర్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మరో మంత్రివర్యులు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మా అన్న చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారికి, తోటి శాసనసభ్యులు
చేవెళ్ళ ఎమ్మెల్యే యాదన్న గారికి, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ నవీన్ గారికి, లైబ్రరీ చైర్మన్ గారికి, అదేవిధంగా బీసీ కమిషన్ మెంబర్ గారికి, నాగేందర్ గౌడ్ గారికి, విజయ్ కుమార్ గారికి, వేదిక మీద ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలకు, బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా మిత్రులకు, పోలీసు వాళ్లకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నేను ఎక్కువసేపు ఏం మాట్లాడాను, ఎందుకంటే మనము ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉంటాము. మనము కేటీఆర్ అన్న చెప్పేటటువంటి విషయాలు విందాం కాబట్టి కొన్ని విషయాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వికారాబాద్లో ఏం జరిగింది అనేటటువంటిది నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాకుంటే, బీఆర్ఎస్ గవర్నమెంటే రాకుంటే 50 సంవత్సరాల కళ అయినటువంటి మన వికారాబాద్ జిల్లా అయ్యేది కాదు. జిల్లా చేసినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జోన్కు సంబంధించినటువంటి విషయం కూడా అన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతోటి జోగులాంబ గద్వాల జోన్ నుంచి చార్మినార్ జోన్లో మార్చినందుకు మొన్ననే మేము దాని ఫలితాలు చూసినామన్నా. 48 మంది ఎస్ఐలు వికారాబాద్ జిల్లాకు వచ్చిందనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అందులో చాలా మందికి నేను కూడా సన్మానం చేయడం జరిగింది, ఆ ఫలితాలను చూడడం జరిగింది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు వికారాబాద్కు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డయాలసిస్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, గిరిజన్ భవన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. అయితే నేను గెలిచి 4.5 సంవత్సరాలు దాటి 5 సంవత్సరాలు అవుతా ఉందన్న. ప్రతిపక్ష పనులు ఏం చేసిండ్రు? వికారాబాద్ ఎమ్మెల్యే ఏం ఫండ్స్ తీసుకురాలేడు, ఏం డెవలప్మెంట్ చేయలేడు అనేటటువంటి వాళ్ళు అంటున్నారు. కాబట్టి వాళ్లకు తెలిసే విధంగా నేను గెలిచిన 1 సంవత్సరం మొత్తం కూడా ఎలక్షన్కే పోయింది. ప్రజలందరికీ తెలుసు. ఎమ్మెల్యే ఎలక్షన్స్, సర్పంచ్ల ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్, అట్లాగే సొసైటీ ఎలక్షన్స్ 1 ఇయర్ మొత్తం పోయిన తర్వాత వెంటనే కరోనా స్టార్ట్ అయింది. 2 సంవత్సరాలు మొత్తం కూడా కరోనాతోటే పోయింది. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచే మనం మంచిగా పనిచేస్తా ఉన్నాం అన్న ఫ్రీగా. దాంట్లో ఇన్ని సంవత్సరాలు వికారాబాద్కైనా కానీ డిగ్రీ కాలేజ్ కూడా లేకుండే డిగ్రీ కాలేజ్ ఇచ్చినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నానన్న. డిగ్రీ కాలేజీ లేని వికారాబాద్కు 235 కోట్లతోటి మెడికల్ కాలేజ్ కూడా అనంతగిరి గుట్టలో ఏర్పాటు చేసినందుకు వికారాబాద్ నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా ప్రజలందరి తరపున శిరస్సు వంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానన్న. ఎందుకంటే అదొక్కటే కాకుండా ఆయుష్ హాస్పిటల్స్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 3 అంటే 3 ఆయుష్ హాస్పిటల్స్ వస్తే అందులో 3 ఒకటి మా వికారాబాద్కి ఇచ్చినందుకు మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానంత. అదే కాకుండా 50 పడకలతోటి ఐసీయూ హాస్పిటల్ 28.34 కోట్లతోటి 28,34,00,000తోటి ఆయుష్ హాస్పిటల్ కూడా అనంతగిరి గుట్టకి ఇచ్చినందుకు మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానన్న. అదేగాక మొన్ననే మీరు చూసిండన్న, ఎంతో కాలం నుంచి ఇప్పుడు మనం ఇందాక బ్రిడ్జ్ చూసుకుంటూ వచ్చినాము. ఆ బ్రిడ్జ్ మీద ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. గత పాలకులు దాన్ని సరిగా చేద్దామనేటటువంటి పాపాన పోలేరు. ఆ దాన్ని కొత్త బ్రిడ్జ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 96 కోట్లు శాంక్షన్ చేశారు. కాబట్టి మళ్ళొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అన్న. దాంతోపాటు మీ పరిధిలో ఉన్నటువంటి మన శాఖకు సంబంధించి మున్సిపాలిటీకి, వికారాబాద్ మున్సిపాలిటీ డెవలప్మెంట్కి టీయూఎఫ్ఐడిసి కింద 60 కోట్లు శాంక్షన్ చేసిండ్రన్న. మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా 60 కోట్లు శాంక్షన్ చేసినందుకన్నా.
అన్న ఇంకా వికారాబాద్కు చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే వికారాబాదు ప్రతిసారి వెనకబడిన జిల్లా అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజానికి గత పాలకుల నిర్లక్ష్యంతో ఇది వెనకబడిన జిల్లా కంటే వెనక పడేసిన జిల్లా అంటే కరెక్ట్గా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నానన్న. కాబట్టి వికారాబాద్కు ఒక ఔటర్ రింగ్ రోడ్ కావాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నానన్న. అదేవిధంగా సారు మీరు కూడా ప్రతిసారి చెప్తా ఉంటారన్న, అనంతగిరి కా హవా లాకో మరీజం కా దవా అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉంటారు. కాబట్టి అనంతగిరి టూరిజం కావాలనేటటువంటి కళ చాలా రోజుల ఉంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నానన్న. దాంతోపాటు అనంతగిరి గుట్ట మీద అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని కూడా డెవలప్ చేయాలనేటటువంటి విషయాన్ని కోరుతా ఉన్నానన్న. దాంతోపాటు మా వికారాబాద్ దురదృష్టం ఏంటంటే అన్న, వికారాబాద్ చుట్టూ కూడా రైల్వే ట్రాక్ ఉంది. రైల్వే ట్రాక్ ఉండటంతో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కొత్తగా వచ్చినటువంటి మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి హాస్పిటల్ కూడా ట్రాక్ అవతల ఉంది. కాబట్టి ఇప్పుడు శాంక్షన్ చేసింది ఒక బ్రిడ్జ్ ఇక్కడ కొత్తది అవుతుంది, ఇంకా ఒక 2 బ్రిడ్జ్లు అవసరం అనేటటువంటి విషయాన్ని కోరుతా ఉన్నానన్న. దాంతోపాటు మా వికారాబాద్ నియోజకవర్గానికి రోడ్లన్న, ముఖ్యంగా మా మర్పల్లికి సంబంధించినటువంటి విషయాన్ని మీ దృష్టిలో ఆల్రెడీ పెట్టినామన్నా. మా వల్ల చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు. ఆ ఫైల్ నంబర్ కూడా అన్నకు రంజిత్ అన్నకు మీకు కూడా ఇవ్వడం జరిగిందన్న. వీలైనంత తొందరగా దాన్ని శాంక్షన్ చేయాలని చెప్పి, దాంతోపాటు మన్నెగూడ నుంచి అనంతగిరి గుట్ట వరకు 4 లేన్ రోడ్డు, అదేవిధంగా బంట్వారము కోట్పల్లి దారూరు మర్పల్లికి మోమిన్పేటకు సంబంధించినటువంటి రోడ్లు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా శాంక్షన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నానన్న. ఇంకా నేను మాట్లాడకూడదు అనుకున్నాను ప్రతిపక్షకుల గురించి, కానీ 4.5 సంవత్సరాలు ఓపిక పట్టినాం. కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్ద మనిషి నా పేరు లేనిది నా పేరు తీసుకొని మీటింగ్ పెట్టాడు. ఆయన ఎక్కడ కూడా మీ అందరికీ కూడా బాగా తెలుసు. శిశుపాలునికి 100 తప్పులు చేయనిచ్చినట్టు 4.5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఆయన పేరు నేను ఇప్పటి వరకు ఉచ్చరించలేదన్న. ఒక్కసారి అంటే ఒక్క మీటింగ్లో కూడా ఆయన పేరు నేను ఉచ్చరించలేదు. కానీ ప్రతిసారి కేసీఆర్ గారిని తిట్టడము, కేటీఆర్ గారిని తిట్టడము, నన్ను తిట్టడము, మన పార్టీని తిట్టడం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎన్ని చేసిండో మన ప్రజలందరికీ, వికారాబాద్ ప్రజలకు ముఖ్యంగా తెలుసు. ఉమ్మడి జిల్లాలో మంత్రిగా చేసినటువంటి ఆయన అత్యంత అవినీతి మంత్రిగా పేరుకెక్కిండి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మచ్చుకు కొన్ని ఏంటి అంటే, వికారాబాద్ పుణ్యమా అని చెప్పి శాటిలైట్ టౌన్ శాంక్షన్ అయితే 2000 పైచిలుకు కోట్లతోటి ఈయన కమిషన్లకు కక్కుర్తి పడ్డందుకు కాంట్రాక్టర్ పారిపోయినటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకుంటే ఇప్పటికి కూడా మా డబ్బులు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నటువంటి విషయాన్ని కూడా తెలుసు. అదేగాక ఆయనకి ఇంకో పేరు ఏముంది అంటే ఏసీబీ మంత్రి అనేటటువంటి పేరుంది, కరప్షన్ మంత్రి అని పేరుంది. ఎందుకంటే ఎక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏసీబీలో పట్టుబడ్డ కానీ దానికి పైరవీలు చేసేటటువంటి మంత్రి, కాబట్టి ఏసీబీ మంత్రి అనేటటువంటి పేరు ఉన్నది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఒక భూమిని నలుగురు కమ్మి వాళ్ళు డబ్బులకు వస్తే నేను దళిత మంత్రిని, మాజీ మంత్రిని, నా దగ్గరనే డబ్బులు అడుగుతావా అనేటటువంటి విషయాన్ని ఎన్నో సందర్భాలు ఇచ్చిండు. ఇదొక్కటే కాదు, ఆయన చేసినటువంటి ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. రాబోయేటటువంటి రోజుల లోపల నీ చరిత్ర మొత్తం బయట పెడతామనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మనోళ్ళకు బాగా తెలుసు, గతం లోపల ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి కేసులు పెట్టించి మర్పల్లిలో కావచ్చు, మోమిన్పేటలో కావచ్చు జైళ్లకు పంపించినటువంటి విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేరు. మైనారిటీకి సంబంధించినటువంటి మోమిన్పేట పెద్ద మనిషిని కూడా జైలుకు పంపించిండ్రు. ఇప్పుడేమో మొసరి కన్నీళ్లు గారుస్తూ నక్క వినయము ప్రదర్శిస్తూ పోతే జనాలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఇక నేను తెలుసు, నేను ఎక్కడనో పుట్టినటువంటి వాడిని కాదు. గుట్ట యువతల మీటింగ్ పెట్టుకున్నాం. గుట్ట అవతల మా కెరెల్లి ఉంటుంది, గుట్ట దిగంగానే మా సొంత ఊరు కెరెల్లి, మా సొంత గడ్డ. కాబట్టి నేను మీ బిడ్డను, మీలోంచే వచ్చినటువంటి వాడిని. నేను వాళ్ళలాగా
గెలిచి హైదరాబాదులో లేను. గతంలో ఉన్నటువంటి వాళ్ళని కలవాలంటే పొద్దున 5 గంటలకు లేచి పైరవి కారును పట్టుకొని బండి మాట్లాడుకొని డీజిల్ పోసుకొని చేవెళ్ళలో టిఫిన్ చేపించి హైదరాబాద్లో అన్నం తినిపించి మన్నెగూడలో మందు దాపించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నేను కావచ్చు, మా ఎంపీ గారు కావచ్చు, ఒకటే పెట్టుకున్నాం, అభివృద్ధి అందుబాటు అనేటటువంటిది. మా ఎంపీ గారు కూడా చెప్పిండ్రు, మేమిద్దరం కూడా కాదు అదే పాటిస్తా ఉన్నాం. కరోనా సమయం లోపల మీ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, నువ్వు కావచ్చు, కనీసం కనబడినరా? మా ఎంపీ గారు ప్రతి ఊరికి గుడ్లు పంచడం కావచ్చు, లేకపోతే కూరగాయలు పంచడం కావచ్చు, ప్రతి గ్రామ పంచాయతీకి టీవీలు ఇవ్వడం కావచ్చు ఆయన చేస్తే, మా సబితానంద్ ఫౌండేషన్ నుంచి ఐసోలేషన్ సెంటర్స్ పెట్టినాం, కోచింగ్ సెంటర్స్ పెట్టి ఫ్రీగా ఉచితంగా మా సొంత డబ్బులతోటి భోజనాలు పెట్టి మెటీరియల్ ఇప్పించి చేసినటువంటి మేము చేసినాం. పర్సనల్ విమర్శలు చేయొద్దని చెప్పి మేము అనుకుంటుంటే, ఎక్కడ పోయినా కానీ నా పేరు తీయకుండా నువ్వు అస్సలు ఏడవైనా కానీ మీటింగే చేస్తలేవు. నేను చూస్తూ ఊరుకున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల రాబోయేటటువంటి రోజుల లోపల మళ్ళీ పర్సనల్ విమర్శలు చేసిన, కేసీఆర్ గారి మీద విమర్శలు చేసిన, కేటీఆర్ గారి మీద విమర్శలు చేసిన నీకు తప్పకుండా బుద్ధి చెప్తామనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఎందుకంటే ఏ మీటింగ్ కాడికి పోయినా ఇక ఈ ఎమ్మెల్యే గురించి మళ్ళీ మాట్లాడా అంటాడు, మళ్ళీ ప్రతిసారి నా గురించే మాట్లాడతాడు. మూలుగుడు మునిపటోళ్ళనే తినుడు ఎప్పటోళ్ళని అన్నట్టే ఉంటుంది ఈయన కథ. ప్రతి మీటింగ్లో కూడా ఈయన నా గురించే మాట్లాడుతుంటాడు. ఊరికూరికోయి భారత్ జోడో యాత్ర అని చెప్పి వాళ్ళ అధ్యక్షులు ఈయన కలిసి చేస్తా ఉన్నారు. ప్రజలు, వికారాబాద్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. భారత్ జోడో కాదు, త్వరలో నీకు ప్రజలు వికారాబాద్ జోడో అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తారనేటటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను. ఇక నేను ముగించే ముందు ఒక్కటే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. ఏంది అంటే, ఇక్కడికి చాలా మంది వచ్చిండ్రు, చాలా బాగా మంచిగా మాట్లాడతాడు అనేటటువంటి ఒక వక్త వచ్చిండంట. ఆయన మంచిగా మాట్లాడతాడు, మొత్తం ఇందామని చెప్పి పోతే ఆయన అడిగిండట స్టేజ్ మీద నుంచి, నేను ఏం మాట్లాడాలని అనుకుంటున్నానో మీకు తెలుసా అన్నాడంట. జనాలు అన్నారంట మాకు తెలియదు అన్నారంట. తెలియని వాళ్ళతోటి మాట్లాడేది ఏముంటుంది అని చెప్పి లేచి వెళ్ళిపోయిండంట. తెల్లారి మళ్ళీ వచ్చిండంట. మళ్ళీ వచ్చిన తర్వాత నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానో మీకు తెలుసా అన్నాడంట. వీళ్ళు అనుకున్నారు నిన్న తెలియదంటే ఈ తెలియని వాళ్ళతోటి మాట్లాడేది ఏమున్నదని వెళ్ళిపోయిండు కదా అని చెప్పి తెలుసు అన్నాడంట. తెలిసిన వాళ్ళకి చెప్పేది ఏముంటుంది ఇంకా అని చెప్పి వెళ్ళిపోయిండంట. 3వ రోజు మళ్ళీ వచ్చిండంట. నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానో మీకు తెలుసా అంటే వీళ్ళు అనుకున్నారంట మొన్న తెలియదంటే తెలియని వాళ్ళతోటి ఏం మాట్లాడాలన్నారు, నిన్న తెలుసు అంటే తెలిసిన వాళ్ళకు చెప్పేది ఏమున్నదని చెప్పి సగం మంది ఏమో తెలియదు అన్నారంట, సగం మంది ఏమో తెలుసు అన్నారంట. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దామని చెప్పి దీంట్లో ఏమున్నది, తెలిసిన వాళ్ళంతా తెలియని వాళ్ళకు చెప్పుండి అని చెప్పి వెళ్ళిపోయిండట. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినటువంటి విషయాలు కావచ్చు, ఇప్పుడు రామన్న చెప్పేటటువంటి విషయాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్టేజ్ బయట ఉన్నటువంటి కలిసేడతా, కోసేత, ఇత్తనాలేసేడతా, నారేసేత, బాసలు దోమెడతా, ముచ్చట్లు పెట్టేడతా, అన్నీ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుంది, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మీరు తెలియని వాళ్లకు, రాని వాళ్లకు చెప్పాలని చెప్పి మీ అందరిని కూడా మళ్ళొక్కసారి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఇప్పుడు గౌరవనీయులు మన పార్లమెంటు సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ అన్న మాట్లాడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఈరోజు వికారాబాద్ నియోజకవర్గంలో 180 కోట్లు పైచిలకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు వచ్చిన పెద్దలు, మన ఐటీ, మున్సిపల్ శాఖ, ఇండస్ట్రీ శాఖ మాత్యులు, మన భారతదేశానికే కాబోయే
ఆశా జ్యోతి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకెక్కడికో తీసుకెళ్లబోయే నాయకుడు, మన అందరి ప్రియతమ నాయకుడు మన అన్న కేటీ రామారావు గారు, మన భూగర్భ గనుల సమాచార శాఖ మంత్రులు మా అన్న పట్నం మహేందర్ రెడ్డి గారు, సభాధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు మెతుకు ఆనంద్ గారు, చేవెళ్ల శాసనసభ్యులు కాళే యాదయ్య గారు, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారు, లైబ్రరీ చైర్మన్ రాజు గౌడ్ గారు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ మంజుల గారు, శుభ్రత్ పటేల్ గారు, విజయ్ గారు, వేదిక మీద హమీద్ హాదిబాయి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు, రామరెడ్డి గారు, మిగతా ముఖ్య ప్రజాప్రతినిధులందరూ, వేదిక ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి, పత్రికా సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి అందరికీ నమస్కారం. ఇది మన తెలంగాణ, మనము కలలుగన్న తెలంగాణ, మనం అనుకున్న ఊహకందనటువంటి బంగారు తెలంగాణ. ఈ ఘనత కేసీఆర్ గారిది. నిజంగా సాధన చేయరా మానవ, సాధించనిది ఏమీ లేదని చెప్పి ఒక బలమైన ఈ నమ్మకాన్ని నమ్మి కేసీఆర్ గారు ఉద్యమించి 14 సంవత్సరాలు కష్టపడి ఈ బంగారు తెలంగాణ కోసం తపన పడి సాధించిన కేసీఆర్ గారికి మన అందరం శిరస్సు వంచి నమస్కరించాలి. ఎందుకంటే ఆ రోజు కంకణబద్దులైన కేసీఆర్ అదే లక్ష్యంతో ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చిండ్రు. ప్రతి ఒక్కటి ప్లాన్ చేసి ఆచరించి అందరికీ ప్రతి గడపకు అందించిన ఘనత కేసీఆర్ గారిది. మనము 9 సంవత్సరంలో మనం చేసిన ప్రగతి, మన తెలంగాణ మోడలే ఇవాళ రోల్ మోడల్ అయి ఇండియాకు నెంబర్ 1 మోడల్ అయింది. ఒక సేయింగ్ ఉంది, వాట్ బెంగాల్ థింక్స్ టుడే ఇండియా థింక్స్ టుమారో అన్నట్టు. కానీ ఇవాళ ఇట్లా నడుస్తుందంటే వాట్ తెలంగాణ డస్ టుడే, ఇవాళ చేసిన తెలంగాణ రాష్ట్రం చేసింది భారతదేశం సంవత్సరాల తర్వాత చేస్తుంది. మనం ఎన్నో సంక్షేమ పథకాలు చేసుకున్నాం, అన్ని సంక్షేమ పథకాలు కాపీ చేసి 5 సంవత్సరాల తర్వాత కాపీ కొడుతున్నాడు కేంద్రంలో ఉన్న మోడీ. మనం చేసిన రైతు బందే కావచ్చు, ఇంటింటికి ఇచ్చిన నీరే కావచ్చు, బీసీ బంధులే కావచ్చు. ఓ మోడీ, నీకంత ధైర్యం ఉంటే, దమ్ముంటే నువ్వు దళిత బంధును కాపీ చేయి, దమ్ముంటే రైతు బంధును కాపీ చేయి, దమ్ముంటే డబుల్ బెడ్రూమ్ కాపీ చేయమంటున్నా. నామమాత్రం కాపీ చేసి మేము కూడా చేస్తుంటే ఇక నడువేవన్నీ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇది మన సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య ప్రగతికి మనం చేసిన పనితీరుకు నిదర్శనం. 4.5 సంవత్సరాల క్రితం రామన్న నాకు టికెట్ కేసీఆర్ గారు ఇస్తే, రామన్న నన్ను చేయి పట్టుకొని ప్రతి నియోజకవర్గాన్ని తీసుకొచ్చి మా రంజిత్ రెడ్డి అని చెప్పిండ్రు. ఆ రోజు నన్ను వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ డెవలప్మెంట్ ఫోరం నిలదీసిన రామన్న. వాళ్ళు అడిగింది ఏంటంటే వికారాబాద్ ని జోగులాంబ జోన్ నుండి తీసి చార్మినార్ జోన్ లో కలపమన్నారు. ఇప్పుడే మహేష్ అన్న చెప్తుండు, జోగులాంబ జోన్ లో 108 మార్కులు వచ్చినోడికి సీట్ రాలే, సెలక్షన్ రాలే. చార్మినార్ జోన్ లో 80 మార్కులకే వస్తున్నాయంట. అది మన చార్మినార్ జోన్ లో కలుపుకున్నది మన అదృష్టం. అలాంటిది కాకుండా ఈ బ్రిడ్జ్ గురించి అడిగినరు, మన్నే కూడా అటు అప్పర్ రోడ్ గురించి అడిగినరు, పాలమూరు రంగారెడ్డి గురించి అడిగినరా లేదా? పాలమూరు రంగారెడ్డి నీళ్లు తెచ్చి చూపెట్టిన మన కేసీఆర్ గారు. మనమందరం పాలమూరు రంగారెడ్డిపై చూసి వచ్చినాం కదా. ఆ రోజే మీకు చెప్పిన పాలమూరు రంగారెడ్డి నీళ్ళు అతి త్వరలో మనకు రాబోతున్నాయని చెప్పి మీరు చూసిండ్రు కాబట్టి నమ్మిండ్రు. బయట వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రు, రావు రావు అన్నారు. తెచ్చి చూపెట్టిన ఘనత కేసీఆర్ గారిది. రామన్నకు మాట ఇచ్చిన, రామన్నని గెలిచిన తర్వాత ఒకసారి అడిగినరు, ఏం రంజిత్ నువ్వు పాలిటిక్స్ లో సీరియస్ ఉన్నావా అన్నారు. నేను చాలా సీరియస్గా ఉంటా అన్నా, అభివృద్ధికి అందుబాటులోనే పాలు పంచుకుంటా, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా అని చెప్పిన. అన్నా రామన్న, నేను మీ మాట బొమ్ము చేయలేదనుకుంటా, నేను నిజంగా 100% ప్రజలకు మమేకమై అప్పటికెళ్ళి తిరుగుతూ వస్తున్నా. మనకు ఈ గట్టున ఒక విజనరీ లీడర్ కేసీఆర్ ఉన్నారు, ఒక అచీవర్ కేటీఆర్ గారు ఉన్నారు. అవతల తెలంగాణ పుట్టుకనే అవహేళన చేసిన, తెలంగాణ రాష్ట్రాన్ని చీట్ చేసిన మోడీ ఒక చీటర్ ఉన్నాడు. ఇంకో సైడ్ రాహుల్ గాంధీ ఒక జోకర్ ఉన్నాడు. మనం ఏం చూడాలి? ఈ గట్టున సంక్షేమం ఉంది, ఆ గట్టున స్కామ్స్ ఉన్నాయి. ఈ గట్టున మంచి తాగునీరు, సాగునీరు ఉంది, ఆ గట్టున కన్నీరు ఉంది. మనం ఏం చూడాలి? రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ అయినా ఇదే గులాబీ కండువా, అదే కారు గుర్తు మన గుండెలలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మనం చేసిన ఇన్ని సంక్షేమ పథకాలు ఎన్నెన్ని ఉన్నాయో, నిన్న మొన్న మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం. గోరేటి వెంకన్న చెప్పిండు ఆ రోజే,
గల్లీ చిన్నది గరీబుల కథ పెద్దదన్నాడు. నిజంగా గరీబుల కథ పెద్దదే, కానీ ఆ గరీబుల కథకు ఫుల్ స్టాప్ పెట్టిండు మన కేసీఆర్. అందరిలాగా పిచ్చుకోగూడ్లు ఇల్లు ఇయ్యలేదు, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టించి ప్రతి ఒక్కరికి ఒక బిడ్డ ఉంటది, పెళ్లి చేస్తే అల్లుడు వస్తాడు, అల్లుడు ఎక్కడ పడుకోవాలని చెప్పి ముందు చూపుతో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టించిండు. ఆ ఘనత కేసీఆర్ది. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చిండ్రో మిగతా వాళ్ళందరికీ వస్తాయి. దాంతో పాటు గృహలక్ష్మి కూడా ఉంది. కాబట్టి ఎవ్వరు బేఫికర్ ఉండండి. కేసీఆర్ ఏ సంక్షేమ పథకం పెట్టినా ప్రతి తెలంగాణ గడపకు అందిస్తాడని చెప్పి మరోమారు మీకు అందరికి చెప్తున్నా. ఈరోజు ఇంతమంది జనం వచ్చిండ్రు, ఇవాళ ఇంచు కూడా జాగ లేకుండా ఇంతమంది వచ్చిండ్రంటే నిజంగా ఆనంద్ గారు మీరు డెఫినెట్ గా గెలవబోతున్నారు. మన వెంట మనకి ఇక్కడ కేటీఆర్ గారు ఉన్నారు, అక్కడ కేసీఆర్ గారు ఉన్నారు, మనకు మహేందర్ ఉన్నాడు, సవితకు ఉంది, మన ఎమ్మెల్యేలు ఉన్నారు, మన కార్యకర్తలు ఉన్నారు, మన గుండెలో పెట్టుకున్న మన తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి మనం కష్టపడి పోదాము, ప్రజలతో మమేకమైదాము, ప్రజల మధ్యకు పోదాము, మనం చేసిన సంక్షేమ పథకాలే చెప్పుకుంటూ పోదామని చెప్తున్నాను. మనము ఒక సినిమాలో ఉన్నది, ప్రకృతి పసిగట్టింది అన్నట్టుగా ఇవాళ రామన్న వస్తున్నట్టు అందరు ముందే పసిగట్టి ఇంతమంది వచ్చిండ్రు. ఎందుకంటే రామన్న మొన్న మనకు 60 కోట్ల మున్సిపల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చిండ్రు. ఆ 60 కోట్లతోటి శంకుస్థాపన చేసిన తర్వాత వికారాబాద్ మున్సిపల్ ఏరియా ప్రతి రోడ్ డెవలప్ అవుతుంది. ఎప్పటికల్లో మీరు కన్న కళలని సాకారం అవుతాయి. రామన్న గత 8 రోజుల నుండి గొంతంతా పాడైంది. టైంకి తినకుండా, నీళ్లు తాగకుండా, రోజుకు 4 మీటింగ్, ఇంత పెద్ద మీటింగ్లు అడ్రస్ చేసుకుంటూ ఇన్ని 1000 కోట్లకు శంకుస్థాపన చేసుకుంటూ రామన్న ముందుకు వచ్చి ఇన్ని పనులు చేస్తుంటే మన అపోజిషన్ పార్టీస్ కి మతి భ్రమించి అటు మొన్న మన ప్రధానమంత్రి మోడీ వచ్చిండు, నిన్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండ్రో మతి భ్రమించి మాట్లాడుతుండంటున్నా. ఎందుకంటే మొన్న మోడీ వచ్చినప్పుడు పాలమూరు గడ్డ మీద పసుపు బోర్డు గురించి మాట్లాడతాడు. అదే వచ్చింది పాలమూరు గడ్డ మీదకి, దమ్ము ధైర్యం ఉంటే జాతీయ హోదా ఇవ్వమని పాలమూరు రంగారెడ్డికి. ఒక రోజు వచ్చి మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ రోజే నిజామాబాద్కు వచ్చిండు. అంత బిజీ ఎందుకయ్యా, ఒక రోజు ఉండమని అడిగినాం మేము. మధ్యలో ఒక రోజు ఉండు, కాళేశ్వరం పోయి చూడు, పాలమూరు రంగారెడ్డి పోయి చూడు, నీకు కడుపు నిండా ప్రాజెక్టులు కనిపిస్తేనే జాతీయ హోదా ఇవ్వమని అడిగినాం. నిజంగా పాలమూరు గడ్డ మీద ఆయన జాతీయ హోదా ప్రకటిస్తే ఎంత బాగుండేది. పోయినసారి 105 సీట్లలో వాళ్ళు డిపాజిట్లు పొడగొట్టుకున్నారు. అట్లీస్ట్ జాతీయ హోదా ప్రకటిస్తేనన్నా ఒక సెంచరీ దగ్గర ఆగుతారు కావచ్చు ఈసారి, ఎక్కడ డిపాజిట్లు పోగొట్టుకున్న దగ్గర. అలాంటి ప్రయత్నం కూడా చేయలే మోడీ. అక్కడికి పోయి మళ్ళీ ఏమంటాడు, నిజామాబాద్ పోయి అక్కడనంట కేటీఆర్ని సీఎం చేయాలంటే కేసీఆర్ అడిగిండ్రట. సారు మీకు తెలియదా, మీకు మాకు మా ఎమ్మెల్యేలు మా కేసీఆర్ గారు అనుకుంటే రేపే కేటీఆర్ సీఎం చేయగలుగుతాం. అది దానికి నిన్ను అడగాల్సిన అవసరం లేదని చెప్పడానికి తెలియదు కావచ్చు. భక్తులు రాజకీయం చేస్తానికి ఇక్కడికి వస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఏమో మా గ్యారంటీలు అంటాడు. గ్యారంటీలు మొన్న కర్ణాటకలో మొదలు పెట్టినరు, అప్పుడు హిమాచల్ ప్రదేశ్ మొదలు పెట్టినరు. బొక్క బోర్లను పడ్డారు. ఒక్కటన్నా అమలు చేస్తుండ్రా? ఆ గ్యారంటీ లేనోడు మేం బీజేపీతో కలుస్తున్నాం అంటాడు. అదే నీకేమైనా మతి భ్రమించిందా? చేవెల సిట్టింగ్ ఎంపీని నేను, మహబూబ్నగర్ సిట్టింగ్ ఎంపీ అక్కడ ఉన్నాడు, మీ ఎంపీలు చెప్పిండ్రు అంటాడు. మతి భ్రమించి మాట్లాడుతుండు, మైండ్ బ్లాక్ అయి మాట్లాడుతుండు. మిస్టర్ రేవంత్ రెడ్డి, కేటీఆర్ బయటికి వచ్చి మాట్లాడుతాడు, ఇంత భయపడుతున్నావు నువ్వు. ఇంకా రేపో ఇల్లుండో కేసీఆర్ దిగుతాడు రంగంలోకి. కేసీఆర్ దిగుతే నీ బ్యాండ్ బజాయించి అప్పుడు జనస్పందన ఇంకా చూసి అప్పుడు ఏం మాట్లాడుతావు, నువ్వు ఉంటావా తప్పక వెళ్ళిపోతావా నాకు అర్థమైతే లేదు. ఇలాంటి మనం చేసుకుంటూ పోతే మన బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం, మన సంపాదన మనం సృష్టించుకుంటున్నాం, మనం సృష్టించిన సంపాదన మనం సంక్షేమ పథకాలు చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తాం. మొన్న వీడు రేవంత్ రెడ్డి కూడా ఏమంటాడైనే, మేము ఇచ్చిన గ్యారెంటీలు సిక్సర్స్ అన్నాడు. నేనేమంటా అంటే 6లు కొడితే మ్యాచ్లు గెలవరు. రేవంత్ రెడ్డికి తెలియని మాట ఏంటంటే 6లతోటి గెలవరు. కేసీఆర్ కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చి ఒక్క విన్నింగ్ షాట్ కొడతాడు చూడు, ఆ విన్నింగ్ షాట్ తోటి ప్రజలు గెలుస్తారు. 6లు కొడుతున్నా ఖుషి అవుతుంది. 6లు కాదు కదా, అన్ని బాల్స్ డక్అవుట్ అవుతున్నారు వాళ్ళు. ఎక్కడ కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. మనమందరము మన రైతులను, మన బడుగు బలహీన వర్గాల అందరినీ కేసీఆర్ గుండెలో పెట్టుకొని చూస్తుంది. కాబట్టి మనమందరం కేసీఆర్ వెన్నంటనే ఉందాము.
కేసీఆర్ ని గుండెలో పెట్టుకుందాము, హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేద్దాము, రికార్డ్ సృష్టిద్దామని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. జై తెలంగాణ. రంజితన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు డాక్టర్ పట్నం మహేందర్ అన్న మాట్లాడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. గౌరవనీయులు మంత్రి తారక రామారావు గారికి, గౌరవనీయులు ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి, గౌరవ సభాధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ గారికి, చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య గారికి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారికి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ నవీన్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ సోదరి మంజుల గారికి, సుభాబాద్ పటేల్ గారికి, విజయ్ కుమార్ గారికి, నాగేందర్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న నాయకులందరికీ, వికారాబాద్ నియోజకవర్గ నాయకులందరికీ కూడా నమస్కారాలు. వికారాబాద్ నియోజకవర్గంలో 180 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలకు గౌరవ కేటీఆర్ చేతుల మీద పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. దాంట్లో 100 కోట్లతోటి ఎన్నో ఏళ్ల నుంచి పురాణమైనటువంటి మరి ఆ బ్రిడ్జ్ కూడా కొత్త కూడా వేసుకోవడం కూడా జరుగుతున్నది. మున్సిపాలిటీలో కూడా 25 కోట్లు కూడా 60 కోట్లు గౌరవ కేటీఆర్ గారు ఇచ్చినారు. మరి అవి కూడా పెద్ద ఎత్తున వికారాబాద్లో చేసుకోవడం జరుగుతున్నది. అన్నిటికన్నా ముఖ్యంగా మొన్న హరీష్ రావు గారు చేతుల మీద కూడా మరి మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. వికారాబాద్ జిల్లా కొత్త జిల్లా. వికారాబాద్ జిల్లాను ఎంతో మంది, నేను 94 నుంచి ఎంతో ముఖ్యమంత్రులు అందరినీ చూసినాం. మేము వికారాబాద్ జిల్లా చేస్తామని చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ అందరు కూడా ఎవ్వరు కూడా చేయలేకపోయినారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు కొత్త జిల్లాలు చేస్తా అని చెప్పినారు. కొత్త జిల్లాలో భాగంగా వికారాబాద్ జిల్లా అయింది. కొత్త మండలాలు చేస్తున్నారు. మన దగ్గర కోట్పల్లి కొత్త మండలం అయింది. పరిగిలో కూడా చాలా మండలాలు అయినాయి. కొడంగల్లో కూడా చాలా మండలాలు చేసుకున్నాం. కొత్త గ్రామ పంచాయతీలు చేసుకుంటామని చెప్పినాం. గౌరవ ముఖ్యమంత్రి అధికారం రాగానే 500 జనాభా అన్ని కూడా గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, మరి ఎలక్షన్ల ముందు చెప్పనివి, ఎలక్షన్ల ముందు చెప్పినవి కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా పెద్ద మనసుతోటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు పేదలను ఆదుకోవడం కూడా జరుగుతున్నది. అదే పార్టీ పరంగా చూస్తున్నట్టయితే మరి 9 సంవత్సరాల్లో కూడా మరి మనమంతా కూడా టీఆర్ఎస్ పార్టీ ఎంతో ముందుకు పోతున్నది. మన టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవాలంటే ఏ పార్టీ కూడా మరి అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మరి అక్కడ క్యాండిడేట్ లేనటువంటి పరిస్థితులు ఉన్నారు. 2 పార్టీలు కూడా మనకు పోటీచ్చే పరిస్థితులు కూడా లేదు. పెద్ద మేరతోటి వికారాబాద్ జిల్లా ఉన్నటువంటి 4 వికారాబాద్, కొడంగల్, పరిగి, తాండూరు కూడా పెద్ద మేరతోటి గెలిపారని చెప్పేసి కూడా ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. మరి ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా పెద్ద ఎత్తున యువకులు, మహిళలంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను చూసి కూడా మరి ప్రజలంతా కూడా ముందుకు వచ్చి మన పార్టీని గెలిపేయాలని చెప్పి ముందుకు వస్తున్నారు. అదేవిధంగా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది, మరి మేము ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాము, మరి పేదలకు అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఎందుకంటే కర్ణాటకలో మొన్ననే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి మొన్ననే కాంగ్రెస్ వాళ్ళంతా కూడా హైదరాబాద్లో పెద్ద పెద్ద మరి ప్రగాఢాలు పలికినారు. మరి అక్కడ ముందు కర్ణాటకలో ఇచ్చి ఇక్కడ తెలంగాణలో ఇస్తే బాగుంటుంది. కర్ణాటకలో లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. వాళ్ళు చెప్పినటువంటివి ఏవి కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో ఇస్తామని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేపు ముందు కూడా పెద్ద ఎత్తున మరి ప్రజలను ఉద్దేశించి కూడా వాగ్దానాలు చేస్తారు. మరి మాట్లాడేటప్పుడు కేటీఆర్ కూడా చెప్తారు, తప్పకుండా మనం రాబోయే కాలంలో మన పార్టీ గెలుస్తుంది, అధికారానికి 3వసారి కూడా
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారు. ఈ వికారాబాద్ జిల్లా హైదరాబాద్కి దగ్గరన్నటువంటి వికారాబాద్ జిల్లా, ఈ జిల్లా అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకుపోతాం. మరి మంత్రిగా కూడా పోయినసారి పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఈ వెనుకబడినటువంటి కొడంగల్ కానీ అటు తాండూరు కానీ వికారాబాద్ పరిగిలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఏదైతే పాలమూరు రంగారెడ్డి జిల్లా మనమందరం కూడా అక్కడ పోయినాం. ఎంపీ గారు అందరం కూడా తీసుకుపోయినాం, అందరం కూడా పోయినాం. సర్పంచ్ ఎంపీ చూసినారు. అక్కడ చూసినాక అర్థమైపోయింది పాలమూరు రంగారెడ్డి జిల్లా ద్వారా కొడంగల్ వికారాబాద్ తాండూరుకి ఎక్కువ మరి నీళ్ళు వస్తాయి కాబట్టి రైతులందరికీ చాలా బెనిఫిట్ జరుగుతుంది. తొందరలోనే మొన్ననే మేమంతా కూడా అక్కడ మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి స్టార్ట్ చేయడం జరిగింది. కొంత టైం తీసుకొని ఇక్కడ కూడా టెండర్స్ కూడా పిలిచినారు కాబట్టి వికారాబాదు తాండూరు పరిగి చేవెళ్ళ వరకు కూడా నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు వచ్చిన తర్వాత మన రైతులకు అంతా కూడా చాలా బెనిఫిట్ జరుగుతుంది. మీరందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఓటు అడిగే హక్కు మనకే ఉన్నది. మరి మనంతా కూడా పెద్ద మేడతోటి ఇక్కడ ఆనందును అక్కడ తాండూరులో ఇటు మహేష్ను గెలిపించాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు వేసుకుంటున్నారు. జై తెలంగాణ. గౌరవ మహేంద్రన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనము ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన వికారాబాద్కు వరాలు కురిపించాలని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు నేను అన్నని చాలా అడిగినా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే చాలా చేసింది, ఇంకా చేయాల్సింది ఉన్నదని చెప్పి అన్నను కోరుకుంటూ మాట్లాడాల్సిందిగా మనం. జై తెలంగాణ. వికారాబాద్ లో జై తెలంగాణ అంటే అన్ని పిడికిలు లేవాల. జై తెలంగాణ. అక్కడ ఆఖరి దాకా జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. సరే, నేను వచ్చిన పని అయిపోయింది, బయలుదేరుతా. పోమంటరా? గౌరవనీయులు మిత్రులు, స్థానిక శాసనసభ్యులు, మరి విద్యాధికుడు, ఉత్సాహవంతుడు, ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా తన నియోజకవర్గం గురించి తప్ప వ్యక్తిగతమైన ఆశలు కానీ ఆకాంక్షలు కానీ లేకుండా బ్రహ్మాండంగా ప్రజలకు చక్కటి సేవలు అందిస్తున్న మా సోదరుడు గౌరవనీయులు వికారాబాద్ శాసనసభ్యుడు, వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మా సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి, గౌరవ మంత్రివర్యులు పెద్దలు అన్న డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారు. నిన్ననే చెప్పిండు రంజిత్ అన్న, మోడీ వచ్చినా కూడా చేవెళ్ళకెళ్ళి ఓను ఇక్కడనే నిలబడతా అన్నాడు. మీరందరూ మోడీ వచ్చినా అన్ననే గెలిపేయాలి. దయచేసి మోడీ వచ్చి దెబ్బ నిలబడ్డా అన్ననే గెలిపేయాలి. ఈసారి మాత్రం మోడీకి అన్న దెబ్బేందో చూపెట్టాలి. అదేవిధంగా మా చేవెళ్ళ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు అందరికీ సుపరిచితులు కాలే యాదయ్య గారు, గౌరవ తాండూరు శాసనసభ్యులు మరొక యువ మిత్రుడు సోదరుడు పైలట్ రోహిత్ రెడ్డి గారు, పరిగి ఎమ్మెల్యే గారు గౌరవ పెద్దలు మహేశ్వర్ రెడ్డి గారు, కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు, సోదరుడు కొప్పుల అనిల్ రెడ్డి గారు, తమ్ముడు శుభప్రద్ పటేల్ గారు, అదేవిధంగా నాగేంద్ర గౌడ్ గారు, సోదరి మున్సిపల్ చైర్మన్ మంజుల గారు, జెడ్పీ వైస్ చైర్మన్ సోదరుడు పెద్దలు విజయ్ కుమార్ గారు, మా తమ్ముడు మన పట్నం అవినాష్ రెడ్డి గారు, తమ్ముడు వడ్ల నందు గారు, అదేవిధంగా కృష్ణ గారు, వేదికపైన ఆసీనులైన సోదరులందరికీ, వేదికపైన ఉన్న గౌరవ జెడ్పీటీసీలు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు, పార్టీ యొక్క మండలాల అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో మీరు బయటికి తిట్టకండి, లోపలనే తిట్టుకోండి అని చెప్పి కోరుతూ, వేదిక ముందున్న పత్రికా మిత్రులకు, ఇంత పెద్ద ఎత్తున హాజరైన వికారాబాద్లో హాజరైన అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. హృదయపూర్వకంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో ఆర్ఓబి ఇయాలనే శంకుస్థాపన అయింది. రాబోయే 12 నుంచి 18 నెలల సమయంలో పూర్తి చేసి వికారాబాద్కి కానుకగా మీరు మాకు మా ఆనందును గెలిపించి కానుకగా ఇవ్వండి. మీకు ఆ కానుకను మీ చేతుల్లో పెడతామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు దాదాపు 60 కోట్ల మున్సిపల్ అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులకు సంబంధించి కూడా ఇవాళనే శంకుస్థాపన చేసుకున్నాం. ఆ పనులు కూడా వేగంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఏమైంది తెలంగాణ వస్తే వికారాబాద్కి అంటే ఎక్కడ చూసినా ఇలా కనబడుతున్నది.
ఒక డిగ్రీ కాలేజ్ కోసం యుద్ధాలు చేసిన వికారాబాద్లో ఈరోజు మెడికల్ కాలేజ్ వచ్చింది. మన పిల్లలు మన వికారాబాద్లోనే డాక్టర్లు అయ్యే ఒక అద్భుతమైన సౌలతు మన కేసీఆర్ గారి ద్వారా మన ప్రభుత్వంలో మనకు వచ్చింది. వికారాబాద్ జిల్లా కావాలన్నది ఎన్నటి కళ, దశాబ్దాల కళ. ఫైనల్గా దాన్ని నెరవేర్చింది మన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ఒక వికారాబాద్ సోదరుడు కానీ సోదరి కానీ ఏదైనా చిన్న కష్టం వస్తే ఇదివరకు ఏడుకోదురు కలెక్టర్ను కలవాలంటే హైదరాబాద్కు పోయేది ఉండే. రంగారెడ్డి పేరుకు రంగారెడ్డి జిల్లా, కానీ కలెక్టరేట్ యాడుండే హైదరాబాద్లో లగడికాపుల్లుండే. ఈడికెళ్ళి పట్నం పోయి పట్నంలో ఆడ ఈడికెళ్ళి బండి కట్టుకొని ఆడపోయి ఆగమాగమై జిల్లా అధికారికి ఆయన దొరికితే దొరికినట్టు, లేకపోతే లేదు. కానీ ఈరోజు కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? కలెక్టర్ను, ఎస్పీని, జిల్లా అధికారులందరినీ మీ దగ్గరికి మీ వికారాబాద్ తీసుకొచ్చి మీ ముంగట కూర్చోబెట్టి మీరు ఎక్కడికి పోయే అవసరం లేకుండా బ్రహ్మాండంగా మీకు ఈ సౌలత్ కూడా కల్పించింది కేసీఆర్ గారు. నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని అడిగేది ఒకటే, 9.5-10 ఏళ్లలో ఏమేమి జరిగింది అంటే ఇప్పుడే ఆనంద్ చెప్తా ఉన్నాడు. అన్న దాదాపు 2700 కోట్ల పైచిలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినాం, ఆ లిస్ట్ అంతా చదువు అన్నాడు. నేనేం చెప్పినా అంటే, బ్రదర్ అవన్నీ అందరి అనుభవంలు ఉన్నాయి, అందరికీ తెలుసు సోదరా, అందరికీ అన్ని విషయాలు తెలుసు, ఎవరు తెలివి తక్కువ లేరు. అందులో మీ వికారాబాద్ వాళ్ళు ముందే బాగా హుషారు, అన్ని తెలుసు వాళ్ళకు, నువ్వేం రంది పెట్టుకోకు. ఒక మంచి చదువుకున్న వ్యక్తిని, కరప్షన్ లేని వ్యక్తిని, క్లీన్గా ఉండే వ్యక్తిని, అందరితో పాటు వికారాబాద్లోనే అడ్డబెట్టి ఇక్కడే ఉండే వ్యక్తిని, కళ్ళ ముందు కనబడే ఎమ్మెల్యేను ప్రజలు వదులుకోరు. ప్రజలంతా పిచ్చోళ్ళు గారు. ఎక్కడో హైదరాబాద్లోనో ఇంకో కాడనో ఉండే ఎమ్మెల్యేను అక్కడ వాళ్ళు కోరుకోరు. మా కళ్ళ ముంగట మా దగ్గరనే ఉండే, ఎప్పుడు 24 గంటల్లో ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు కలిసే ఎమ్మెల్యేని కోరుకుంటారు తప్ప వేరే వాళ్ళని కోరుకోరు. అయినా ఇవాళ పోటీ వ్యక్తుల మధ్యన కాదు, వాళ్ళ పోటీ పార్టీల మధ్యన. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మెతుకు ఆనంద్ గారు వస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో ఇంకా తెలియదు. బీజేపీ అభ్యర్థి ఎవరో మొన్ననే ఇడికెళ్ళి తప్పించుకుపోయినట్టు అటు పోయినట్టు, ఆయన అటు పక్క కాన్స్టిట్యున్సీకి పోయినట్టు ఆయన. సరే పోతే పోయిండు, మనకెందుకు. కానీ నేనేమంటున్నా అంటే, పోటీ వ్యక్తుల మధ్య కాదు, పోటీ ఖచ్చితంగా పార్టీల మధ్యన, సిద్ధాంతాల మధ్యన, ఎవరి వల్ల ప్రజలకు రాష్ట్రానికి మేలైతుంది అని ఆలోచన జరగవలసిన అవసరం ఉంది. ఇది ఉప ఎన్నిక అయితేనేమో వ్యక్తుల మధ్యన పోటీ, ఇది ఉప ఎన్నిక కాదు, సార్వత్రిక ఎన్నిక, ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఎన్నిక. ఎవరు మన ముఖ్యమంత్రి కావాలి, ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో రైతులు బాగుంటారు, ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో పేద మహిళలు బాగుంటారు, ఎవరు ముఖ్యమంత్రి అయితే మన విద్యా విధానం బాగుంటుంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే మనకు దవాఖానాలు మంచిగా ఉంటాయి, ఇవన్నీ ఆలోచించి ఓటేయాల్సిన సందర్భం తప్ప ఆషామాషిగా ఓటేసే సందర్భం కాదు. జనరల్గా ఏమవుతుందంటే, ఎలక్షన్లు రాగానే మనోళ్ళు కొద్దిగా ఆగమవుతారు. ఎందుకంటే సంక్రాంతికి కదా గంగిరెద్దుల వాళ్ళు వచ్చినట్టు ఇక కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరు దిగుతారు. ఇక దిగి ఊదరగొట్టే ఉపన్యాసాలు, చెప్పవశంగాని డైలాగులు, మీరు ఏది అడుగుతుంది ఇస్తాం, ఓటైనరికి అంతే, మీరు ఏది అడుగుతుంది ఇస్తాం, ఆకాశంలో చందమామని కూడా తీసుకొచ్చి వికారాబాద్ని కట్టేస్తాం, మీరు కావాలంటే మర్పల్లిలో కట్టేస్తాం, దరూర్లో కట్టేస్తాం, యాడ కావాలంటే ఆడ, అనంతగిరి గుట్ట మీదే కావాలంటే అదేంది మన చంద్రయాన్ కూడా ఈడనే పెడతాం అన్న కథకాడికి తీసుకొస్తారు. ఆగం కాకుండ్రి, ఆలోచన చేయండి. నిన్నగాక మొన్న ఒక కాంగ్రెస్ ఆయన ఎంపీ ఉంటాడు, ఆయన ఒక మాట అన్నాడు. ఆయన పేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన అంటాడు, మేమందరం మాట్లాడుతున్నాం ఎక్కడ పోయినా, కేసీఆర్ గారు వచ్చినాక కరెంటు మంచిగా అయింది, కడుపు నిండా రైతుకు కరెంట్ వస్తున్నది, మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళ టైంలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావాలగాసే పరిస్థితి ఉండే. అట్లాంటి దిక్కుమాలిన పార్టీని మళ్ళీ ఎందుకు ఎన్నుకుంటారు? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కరెంటు మంచిగా అయిందని మేము చెప్తున్నాం. చెప్తుంటే ఆయనకు మంచిగా అనిపించక ఏమంటాడు, ఎక్కడున్నది కరెంటు, నాకైతే కనబడతలేదు, ఏడున్నది 24 గంటల కరెంటు అంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నేను ఒకటే బంపర్ ఆఫర్ ఇస్తున్న వికారాబాద్ నుంచి మా తమ్ముడు ఆనంద్ గారికి చెప్పి, మా అన్న రంజిత్ రెడ్డి అన్నకు, మహేందర్ అన్నకు చెప్పి, ఒక 50-100 బస్సులు మా ఖర్చులతోనే, పార్టీ ఖర్చులతోనే 50-100 బస్సులు పెడతాం. బస్సులలో బిర్యానీ కూడా పెడతాం. కాంగ్రెస్ వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు 50-100 బస్సులు పెడతాం, బిర్యానీ పెడతాం. మంచిగా అందరు రండి. రాష్ట్రంలో ఉన్న మొత్తం కాంగ్రెస్ నాయకత్వం, మొత్తం బీజేపీ నాయకత్వం, కిషన్ రెడ్డి నుంచి మొదలు పెడితే, రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే, కింది స్థాయి దాకుండే ముఖ్యమైన జెడ్పీటీసీలు, ఎంపీపీల దాకా అందరూ రండి. వచ్చి
వికారాబాద్ జిల్లాలో ఏ ఊరికి పోతారో ఏ టైంకి పోతారో మీకే ఇడిచి పెడుతున్నాం, సౌలత్ మీదే. ఎప్పుడంటే అప్పుడు వన్రి పోయి మంచిగా వరుసగా నిలబడి కరెంటు తీగలను గట్టిగా పట్టుకోండి. వస్తుందో లేదో మీకే తెలుస్తుంది. దేశానికి దరిద్రం కూడా విక్తుంది. మాట్లాడేందుకు కాంగ్రెస్ వాళ్ళకి ఇజ్జతన్న ఉండాలి. మా ఆడబిడ్డలను అడుగుతున్నా, అక్కడ ఉన్నారు మీరు. అమ్మా, మీరు కష్టపడి పొద్దుగాలంతా వంట చేసి మీ వాళ్ళని చూసుకొని ఇల్లు సాగు చేసుకొని ఒక 20 నిమిషాలు పండుకుందామంటే కాంగ్రెస్ వాళ్ళ గవర్నమెంట్లా పంక తిరిగే పరిస్థితి ఉండేనా? ఆ రోజు ఎండాకాలంలో కనీసం అర్ధగంట సేపు అక్కడ ఒక అర్ధగంట కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకుందామంటే పరిస్థితి ఉండేనా? ఎంత ఘోరమైన పరిస్థితి ఉండే ఆ రోజు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 2014 ముందు దిక్కుమాలిన ముదనష్టపు కాంగ్రెస్ గవర్నమెంట్లో కరెంటు పరిస్థితి ఏంది? మన మరపల్లిలో ఎవరైనా ఒక పెద్ద మనిషి మనకు తెలిసినోడో సుట్టపోడో చచ్చిపోతే మనం కదా బతిమలాడుకున్నాం కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి. ఏమన్నాం ఆ రోజు? కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి, అన్నా మా సుట్టపోడు చచ్చిపోయిండు, ఇప్పుడే కాలేసినాం, బావి కాడుకోవాలి, స్నానాలు చేయాలి, ఒక అర్ధగంట కరెంట్ ఇయ్యన్నా నీకు దండం పెడతానే, ఇంటికి రానియరు లేకపోతే తానాలు చేయకపోతే అని బతిమలాడుకున్న రోజులు వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ కు సిగ్గొచ్చినట్టు చెప్పండి. ఇలా వాళ్ళు వచ్చి మాట్లాడతారు కరెంటు గురించి. యాడుంది కరెంట్ అంటాడు ఒకడు. మంచోడనన్నా పిచ్చోడనన్నా ఏమన్నా ఆయన. ఒకడు కరెంటు బాగలేదంటాడు. నేను ఇంకొక మాట అడుగుతున్నా మిమ్మల్ని, కరెంటు బ్రహ్మాండంగా అయింది కేసీఆర్ వచ్చినాక బుడ్డపోరని అడిగినా చెప్తాడు. ఇలా జనరేటర్లు కనబడుతున్నాయా అపార్ట్మెంట్లలో? ఇన్వర్టర్లు కనబడుతున్నాయా? ఎక్కడ ఉన్నాయా అసలు? అవి హైదరాబాద్లో ఉన్నాయా, వికారాబాద్లో ఉన్నాయా? యాడున్నాయి? ఆ ఇన్వర్టర్ల కంపెనీలే బంద్ అయిపోయే పరిస్థితి వచ్చింది తెలంగాణలో. గంత బ్రహ్మాండంగా ఉంటేనట కరెంటు లేదు అని ఒకడు. ఇంకొకడికి విచిత్రం, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి కాంగ్రెస్కి అంటాడు. నిన్ననే పుట్టిరు అయింది కాంగ్రెస్ వాళ్ళు. భూమి పుట్టినప్పుడు పుట్టిరు వీళ్ళు. నిన్నయాల కాదు, భూమి పుట్టినప్పుడు పుట్టిరు వీళ్ళు. 150, 160 ఏళ్ళ కిందట. ఎప్పుడు పుట్టినో అది కూడా తెలియదు. నాకు గమ్మత్ అనిపిస్తుంది. 11 ఛాన్సులు ఇచ్చిండ్రు కదా ప్రజలు, ఒక్కటి కాదు 11 సార్లు గెలిపించిండ్రు. ఏం బీకిర్రు మరి 11 సార్లు గెలిపించినప్పుడు? కరెంట్ ఇచ్చే తెలివి లేదు, కరెంట్ ఇచ్చే తెలివి లేదు, తాగునీరిచ్చే తెలివి లేదు, సాగునీరిచ్చే తెలివి లేదు, ఏది చేసే తెలివి లేదు. కానీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అట. ఈసారి 6 గ్యారంటీలట, బంపర్ ఆఫర్. ఎట్లున్నదంటే వెనకటికి మన వికారాబాద్ అంటే ఊళ్ళోనే ఒక ముసలామి ఉండే. ఆ ముసలామి ఏంటంటే ఒకరోజు సాయంత్రం గిట్లనే 5:30, 6 గొట్టంగా ఆమెకు మన్మరాలో పుట్టేది ఉన్నది. కోడలు గర్భవతి అయింది, మనవరాలు పుట్టేది ఉన్నది. ఇక కుల్ల గుట్టుడు మొదలుపెట్టింది పిల్ల పుట్టక ముందే. కుల్ల అంటారా? ఏమంటారు ఇక్కడ వికారాబాద్? కుల్లని అంటారు కదా. కుల్ల గుట్టుడు మొదలు పెడితే కుడుతుంది కళ్ళు కనబడతలేవు. ఎందుకంటే అప్పుడు కంటి వెలుగు లేదు. కేసీఆర్ గవర్నమెంట్ కాదు, అప్పుడు దిక్కుమాలిన కాంగ్రెస్ గవర్నమెంట్. ఆయనతో సూది ఉసిపోయింది, కింద పడ్డది, మొత్తం దేవులాడింది, ఎక్కడ దొరకలేదు. చూసింది నాటి చూసేవారు గోడ మీద దేవుని బొమ్మ ఉన్నది. ఆడ అనంత పద్మనాభ స్వామి బొమ్మ ఉంటే, దేవుడా అనంత పద్మనాభ స్వామి నువ్వు గిన్న నాకు సూదిగిన దొరికేటట్టు చేస్తే నీకు 6 కిలోలు చక్కెర, 6 కిలోలు బెల్లం, 600 కొబ్బరికాయలు కొడతా, వెంటనే కొడతా అని చెప్పింది. కోడలు పిల్ల లోపల ఉన్నది, వంట చేస్తుంది. దబుక్కునూరికి వచ్చింది. అత్త పిచ్చిలేసినాదే నీకు బుద్ధున్నదా? ఎవడన్నా 6 పైసల సూది కోసం 6 కిలోలు చక్కెర, 6 కిలోల బెల్లం, 600 కొబ్బరికాయలు కొడతాడా? ఏమైనా తెలివి ఉందా నీకంటే? అత్త ఏమన్నది తెలుసా? చాలా ముసలి అత్త ఏమన్నది? కోడల నీకే పిచ్చిలేసింది, నీకు తెలియదు. ముందు సూదైతే దొరకని రాదు, దొరికినాక నన్ను అనంత పద్మనాభ స్వామి నా దగ్గరకు వస్తాడా, నన్ను పట్టుకుంటాడా, నన్ను గ్యారంటీలను అడుగుతాడా? 6 గ్యారంటీలు అడిగేటోడు ఎవడని ఉంటాడా? రేపు నేను దొరుకుతానా? మళ్ళీ హైదరాబాద్లో పడ్డా అంటే నేను దొరుకుతానా? వీళ్ళకు ఎవరి గురించి చెప్తున్నానో సమజ్ అయిందా? అర్థమవుతుందా? వికారాబాద్ వాళ్ళు హుషారని ఇప్పుడే చెప్పిన, మరి హుషారో కాదో మీరే చూపెట్టాలి. హుషారే ఉన్నారు, పర్వాలేదు. నేనేమంటున్నా, 60 ఏళ్ళు సావగొట్టినోడు, 60 ఏళ్ళు ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు. అమ్మ మీరు చెప్పాలి, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఎంతుండే పింఛను? ఎంతుండే? 200 పింఛన్ ఉండే. 60 ఏళ్ళు 200 దాటనోడు, 60 ఏళ్ళ 200 దాటనోడు ఇవాళ 4000 దేతాం, 40,000 దేతాం అంటే నమ్ముదామా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయనోడు ఇవాళ అధికారం లేనప్పుడు డైలాగులు కొడితే నమ్ముదామా? మోచేతికి బెల్లం పెడతాం నాకుండ్రి అంటే ఇందామా? ఆగమైదామా? ఆలోచించుండ్రి. వాడు ఏదో చెప్పంగానే ఆగమవుడు. పక్కనే ఉన్నది కర్ణాటక, ఎక్కువ దూరం లేదు. ఆడ కర్ణాటక ప్రజలు ఇప్పటికే లబలబా అంటున్నారు.
ఈ బుద్ధి తక్కువ కోటేసి మేమే బుద్ధి తక్కువ పని చేసినాం, ఈ దరిద్రాన్ని ఎప్పుడు వదిలించుకుంటే బాగుంటుందని వాళ్ళు బాధపడుతుంటే అక్కడేందో పొడిచినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే కొనుగోలులో పెట్టుకొని ఈడ డ్రామాలు ఆడితే దానికి పడిపోదామా? ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, అయినా ఎవరెవరికి పోటీ ఇయ్యాలా? ఒకవైపేమో సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఒకవైపు, ఇంకోవైపు ఎవరు రాజీనామా చేయమంటే పారిపోయిన సన్నాసి కిషన్ రెడ్డి ఒక దిక్కు, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ థర్డ్ రేటు వెధవ రేవంత్ రెడ్డి ఒక దిక్కు. గీళ్ళు మనకు పోటీ అంటే సమ ఉజ్జీలతో ఉంటది, రాజకీయ మరుగుజ్జుగాలతోని గవలతోని కాదు. రాజకీయ మరుగుజ్జులు పిగ్మీలు వీళ్ళు కేసీఆర్ ముంగట. గీళ్ళట పెద్ద సిపాయిలట, వాళ్ళని పెట్టట ఏదో రాష్ట్రం నడుతారట, మనం చూడన్నట. నేను ఒకటే మాట్లాడుతా ఉన్నా, ఇయ్యాల మీరు అంత మొగోళ్ళు అయితే అంత సిపాయిలు అయితే దేశంలో 27 రాష్ట్రాలు ఉన్నాయి, తెలంగాణ ఇక్కడ ఉన్నది. మరి తెలంగాణ సాధించిన ఫలితాలు మీరెందుకు సాధిస్తలేరు? తెలంగాణ తలసరి ఆదాయం ఇవాళ భారతదేశంలో టాపు. నేను చెప్తలేను, మోడీ గారి సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నది. 3,17,000 రూపాయలతోని మొత్తం భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అని ఇలా గర్వంగా చెప్పచ్చు. మరి మీరేం బీకిండ్రు? 27 రాష్ట్రాలలో ఉన్నారు కదా, ఎందుకు అయితలేదు? చేత ఎందుకు అయితలేదు? ఆడ నాయకత్వం లేక, తెలివి లేక. గుజరాత్లోనే ఏం చేయలేదు మీరు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు మీరు? 75 ఏళ్లలో ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేసిండా? ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలి, మా ఆడపిల్లల కష్టాలు, తాగునీళ్ల కోసం తన్లాటలు, యుద్ధాలు బంద్ చేపియాలి అని ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవడలు ఉన్నారా? కేసీఆర్ తప్ప. ఇవాళ అట్లాంటి కేసీఆర్ మీద హనుమంతుని ముందు కుప్పిగంతులు లెక్క ఒక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి తెల్లారు లేస్తే వాళ్ళ రాక్షసానందం, పైశాచికానందం కోసం నోటికొచ్చిన బూతులు తిట్టుడు తప్ప మీరు చేసిందేంది? ఇంతవరకు ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మీ 2 పార్టీలు చేసింది ఏందని అడుగుతున్నాను నేను. ఒక్క మాట దయచేసి మీరందరూ గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి. 75 ఏళ్లలో ఎవరన్నా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ కేసీఆర్ గారు చేసినట్టు వానాకాలం పంట నాట్లేసే టైం వచ్చిందంటే, యాసంగి పంట నాట్లేసే టైం వచ్చిందంటే మీ సెల్ ఫోన్లన్నీ టింగు 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 అనుకుంటా 73,000 కోట్లు మీ ఖాతాల్లో పడ్డ మాట వాస్తవం అయితే చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు రాలే మీ పుర్రెలకు ఆలోచన? మీ కాంగ్రెస్ పుర్రెలకు, మీ బీజేపీ పుర్రెలకు ఎందుకు రాలే ఆలోచన? ఏ కారణం చేత 75 ఏళ్ళు కేసీఆర్ వచ్చేదాకా ఏ ఒక్కడూ ఆలోచించలే ఈ దేశంలో? ఒక రైతు చచ్చిపోతే ఆయన కుటుంబం ఆగం కావద్దు, వాళ్ళు రోడ్డు మీద పడద్దు, వాళ్ళని కాపాడాలి అనే ఆలోచన ఎందుకు రాలే మీకు? ఇవాళ 10 దిన కర్మ తిరగకముందే, దినవారం జరగకముందే 5 లక్షల రూపాయలు ఖాతాల్లో పడ్డ మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పండి. వికారాబాద్ లో మెడికల్ కాలేజ్ పెట్టాలన్న ఆలోచన 75 ఏళ్ళలో ఎందుకు రాలే కాంగ్రెస్ కు? ఇక్కడ ఉన్న వాళ్ళు మంత్రులు కూడా చేశారు కదా, ఎందుకు కాలే మరి అప్పుడు? మా తమ్ముడు ఎమ్మెల్యేగా సాధించింది నువ్వు మంత్రికి ఎందుకు చేయలేదు? ఇక్కడ ఉన్న తమ్ముడు మా ఆనంద్ గారు ఎమ్మెల్యేగానే జిల్లా సాధించిండు, ఎమ్మెల్యేగానే మెడికల్ కాలేజ్ తెచ్చిండు కదా, మరి నువ్వేం చేసినావు మంత్రిగా నేను అడుగుతున్నా. ఇవాళ 2 మంత్రులు ఉండే, ఒకరు కాదు 2 ఉండే. ఒక ఆయన అవతలికి పోయింది జైరాబాద్కు, కానీ 2 ఉండే. ఈడ మంత్రులు చేయలేని పని ఎమ్మెల్యే చేస్తే మరి గిసెంట్ ఎమ్మెల్యేని పోగొట్టుకుంటారా? గిసెంట్ ఎమ్మెల్యేని వదులుకుంటారా? ఆలోచించండి. మీతో నేను అని తిరుగుతున్నాడు, ఊళ్ళు తిరుగుతున్నాడు. నేను అడిగిన తమ్ముని, ఎందుకు తిరుగుతున్నావు బ్రదర్ అంతగానం అంటే, తిరగాలి కదన్నా, మరి ఇక వికారాబాద్ గెలిపించినప్పుడు వాళ్ళ రుణం తీర్చుకోవాలి, వాళ్ళ కష్టాలు చెప్పాలి. ఇప్పుడు కూడా నాకు చెవులు ఏం చెప్తుండేరికేనా? నాకు చెవులు ఏం చెప్తుండేరికేనా? ఇప్పుడు అనగా మరిపల్లి 12 కోట్ల రోడ్ ఒకటి ఉన్నది, వెంటనే ఇప్పియాలని చెప్పిండు. తప్పకుండా ఇప్పిస్తా అని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నా. ఇంత పెద్ద 96 కోట్ల బ్రిడ్జే వచ్చింది, 12 కోట్ల రోడ్డుకి ఏమైంది? తప్పకుండా చేస్తాం. కానీ మీరు పెద్ద లాస్ట్ టైం కంటే పెద్ద మేడతో గెలిపించుకోవాలి. లాస్ట్ టైం ఎంత వచ్చింది మీకు? 3,000 ఇస్తారు. నాకు అర్థం కాదు, ఇంత మంచివానికి మెజారిటీ. కనీసం 30,000 మెజారిటీతో ఆనంద్ గెలిపియాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా ఇక్కడున్నా మా అన్నదమ్ములందరూ నేను అడుగుతా ఉన్నా, ఇవాళ దయచేసి జాగ్రత్తగా ఆలోచన చేయండి. కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడు కేసీఆర్ గారు. ఒకనాడు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎన్నడన్నా పట్టించుకున్న ప్రభుత్వం ఉందా? ఎవరన్నా అడిగిండా? 13 లక్షల మంది ఆడపిల్లలకు ఇవాళ ఒక మేనమామలాగా 1,116 రూపాయలు ఇచ్చి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరుతో పెళ్లిళ్ళు చేసిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పండి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి నేను అక్కడికే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది. ఆడపిల్ల పుడితే 13,000
మగపిల్లగాడు పుడితే 12,000 వస్తాయి నాకు అని చెప్పి ఇవాళ సర్కారు దవాఖానాల్లో ప్రసూతులు పెరిగిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పండి. ఒకటి రెండా ఎన్ని పనులు. నువ్వు 1001 గురుకుల పాఠశాలలు 1001 గురుకుల పాఠశాలలు ఇవాళ బ్రహ్మాండంగా పెట్టుకున్నాం. 6.5 లక్షల మంది పిల్లలు చదివించుకుంటున్నాం. ఒక్కొక్క అమ్మాయి మీద ఒక్కొక్క అబ్బాయి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్న మాట వాస్తవం కాదా? వాళ్ళ బట్టలు, పుస్తకాలు, బూట్లు, దుప్పట్లు, భోజనం మొత్తం ప్రభుత్వమే పెట్టి ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తున్నమాట వాస్తవం కాదా? जितने भी हमारे मुसलमान भाई बहन हैं यहाँ पे 200 स्कूल हमारे भाइयों के लिए, बहनों के लिए, आपके बच्चों की तालीम के वास्ते, बच्चों को दुनिया से लड़ने की काबिल बनाने के लिए, उनमें काबिलियत बढ़ाने के लिए 200 स्कूल खोले गए पूरे हिंदुस्तान में, पूरे मुल्क में. कहीं और ये हालत है? कोई और राज्य में इतनी बड़ी बजट है माइनॉरिटी वेलफेयर के लिए? मैं आप तमाम भाइयों से पूछना चाहता हूं. कोई एक आता है दिल्ली से, कहता है हम कांग्रेस के एजेंट हैं. दूसरा आता है एक और कि आप बीजेपी के एजेंट हो. हमारी क्या परेशानी है ये? कोई आके बोलता बीजेपी एजेंट, कोई आके बोलता कांग्रेस बी टीम. हम किसी के बी टीम नहीं है. हम तेलंगाना अवाम के ए टीम है, अव्वल दर्जा टीम है. किसी से डरते नहीं है, चाहे वो जो भी हो, मोदी हो या जो भी हो, किसी से डरते नहीं है. लड़ेंगे, भिड़ जाएंगे, जिस हद तक हो सका जिद्दोजहद करेंगे. जैसा तेलंगाना तहरीक 14 साल चली और इस कदर चली कि पूरा दुनिया को और पूरा हिंदुस्तान को झुक के तेलंगाना अवाम के कदमों के पास आके तेलंगाना देने पे मजबूर किया, उसी तरह आगे भी चलेंगे. मैं एक बात कहता हूं आप तमाम भाइयों से, बहनों से, केसीआर साहब ऐसे शख्स हैं, ऐसे लीडर हैं जो कभी सियासत को और मजहब को मिला के नहीं चलते हैं. उनका एक ही मानना है. मखदूम मोइनुद्दीन ने कहा था कभी, हयात लेके चलो, कायनात लेके चलो, चले ते चलो, सारे जमाने को साथ लेके चलो. మతం పేరు మీద రాజకీయం చేసే చిల్లర పార్టీ కాదు, కులం పేరు మీద విభజించే చిల్లర పార్టీ కాదు బీఆర్ఎస్. అందరినీ కలుపుకొని నడిచే పార్టీ. గరీబోడు ఎక్కడ పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా ఆయనను ఆదుకోవాలన్నదే మా దృక్పథం తప్ప ఇంకో ఆలోచన లేనే లేదు. మా ప్రయోజనాల విషయానికి, తెలంగాణ ప్రయోజనాల విషయానికి వస్తే దేవుడితోనైనా కొట్లాడడానికి వెనకాడని పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మీరు ఒక్క మాట ఆలోచన చేయండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొన్ననే మీరు అందరు పోయినారు. మీ ఎంపీ గారు కూడా ప్రత్యేకంగా బస్సులు పెట్టి మీ అందరినీ కార్యకర్తలను కూడా తీసుకొని పోయి చూపెట్టుకొని వచ్చినాడు. ఎంత బ్రహ్మాండంగా అక్కడ మొన్న ముఖ్యమంత్రి గారు పోయి పంపు స్టార్ట్ చేస్తే కృష్ణమ్మ పొంగుకుంటూ వస్తే మనందరి గుండెలు ఉప్పొంగిన మాట వాస్తవం కాదా? గట్టిగా చప్పట్లతో ఈ 75 ఏళ్ల తర్వాత రంగారెడ్డి గోస తీర్చబోతున్న ముఖ్యమంత్రి గారికి, వికారాబాద్కు నీళ్లు తీసుకురాబోతున్న ముఖ్యమంత్రి గారికి, మన పరిగికి నీళ్లు తీసుకురాబోతున్న ముఖ్యమంత్రి గారికి, మన తాండూరుకు నీళ్లు తీసుకురాబోతున్న ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు ఆలోచన చేయలే 75 ఏళ్లల్లా కృష్ణా జలాలు దేవాలే, ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి, ఆలోచన ఎందుకు చేయలే? ఎందుకంటే వాళ్ళ కడుపులో లేదు, వాళ్ళకు చేత కాదు, కడుపులో లేదు. ఇలా నేను ఒకటి అడుగుతా, మీరు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు హైకమాండ్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడుంటుంది? మీరు హుషారనుకున్న వికారాబాదులు హుషారు లేరు. కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు హైకమాండ్ ఎక్కడుంటుంది? వాళ్ళ టికెట్ పంచాయతీ ఎక్కడ వెళ్తుంది? వాళ్ళ పైసల వసూలు ఎక్కడ జరుగుతాయి? గట్టిగానాలే, ఎక్కడ జరుగుతాయి? వాళ్ళ పంచాయతీలు ఎవడు దింపుతాడు? వాళ్ళకు బాత్రూమ్ వస్తే ఆడుకోవాలి. గట్లున్నది కథ. నిజంగా నాకు చిన్న కథ యాదికొచ్చింది. ఇట్లనే ఒకరోజు ఇద్దరు ఆల్మోగలు కూలికి పోయినరట. మీ ఊరేమంటే పేరు? కేరెల్లి అనుకో, మా ఆనంద్ భాయ్ ఊరి పేరు చెప్దాం. కేరెల్లి అసంటే ఊళ్ళే ఇద్దరు ఆల్మోగలు కూలికి పోయినరు. సాయంత్రం వచ్చిండ్రు, ఇక్కడ ఎంత బోధిందామని కూర్చున్నారు. బాగా అలసిపోయినరు, తిని పండుకుందాం, మళ్ళీ తెల్లారి కూలికోవాలని కూర్చున్నారు. కూర్చుంటే ఆయంత, అది గుడిసే, ఆ మీది గుడిసె, ఆయంత మీదికెళ్ళి చూరు మీదకెళ్ళి ఒక ఎర్ర తేలు పడ్డది దబ్బుకున్న. పడే వరకు వాళ్ళ ఆవిడ, ఆ భార్య తేలు 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 కుడుతుంది నిలబెట్టింది. ఆ మొగ ఆయన భర్త లేచి బయట కురుకుతాడు. అగో ఏమయ్యో బయట కురుకుతావు అంటే, బయట మొగోళ్ళని తీసుకొస్తా అన్నాడట. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళకు గిదినుకోవాలన్నా ఢిల్లీకి పోయేటోళ్ళు కావాలి, అవసరమా మనకు? మునగాడు లాంటి కేసీఆర్ ఇక్కడ పెట్టుకొని ఈ అడ్డమైన విధవులు మనకు అవసరమా? గిదిని కూడా ఢిల్లీ పర్మిషన్ అడిగేటోళ్ళు, టికెట్ల కోసం గాడదనుకుంటోళ్ళు, సీట్లు అమ్ముకునేటోళ్ళు, ఓట్లు కొనుక్కునేటోళ్ళు, వీళ్ళు అవసరమా మనకు? మనని కడుపులో పెట్టుకుని ఒక తండ్రిలాగా, ఆడపిల్ల
పెళ్ళైనా కానుపైనా ఆసరా పెన్షన్ అయినా పేదవాడి చేతిలో ఊతకర్ర అయిన కేసీఆర్ను కాపాడుకుందామా, లేకపోతే ఈ పిచ్చి సన్నాసులు మాట్లాడితే ఢిల్లీ దిక్కు చూసే సన్నాసులను గెలిపించుకుందామా, ఢిల్లీ గులాంగాలను గుజరాత్ గులాంగాలను నమ్ముదామా? ఆలోచించండి. ఎందుకు ఆగమవుతున్నాం మనం? ఎలక్షన్ కాగానే పైసలు వస్తాయి. ఇక కర్ణాటక కాంగ్రెస్ బాగా ఇప్పుడు రైజు మీద ఉన్నది, బాగా సంపుడు చంపుతున్నట్టాడ, ఆడికెళ్ళి పైసలు వస్తాయట. ఇక అదాని పంపిన పైసలు బీజేపీ వాడు తెస్తాడు. వికారాబాద్లో మీరు ఏం చేయాలో ఎరికేనా? కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఇచ్చినా ఇయ్యపైన బరాబర్ అడిగి తీసుకొని పైసలు. అదాని కాని పైసలు, కర్ణాటక పైసలు తీయనాలే. 2000 3000 ఎంత ఇస్తాడో తీసుకొని ప్రమాణం చేయమంటారు, విమానం చేయమంటారు, పటం మీద దేవుడి పటం మీద చేయి పెట్టి ప్రమాణం చేయమంటారు. ఏం చేయాలి ఎరికైనా? మనసులో తుప్పాలు 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 అనుకోవాలి. చెప్పాలి, సరే బిడ్డ నీకే ఓటెత్తం పో అని చెప్పాలి. చెప్పి ఓటు మాత్రం యాదుందా గుర్తు? యాదికుందా గుర్తు? మనది ఏం గుర్తు? ఏం గుర్తు? అటుకెళ్ళి వినబడతలేదు మా అక్క చెల్లెలు. ఏం గుర్తు? కారు గుర్తుకే ఓటేయాలి. మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కాంగ్రెస్ బీజేపీని ఎక్కడ దంతే దెబ్బ తగులుతుందో గక్కడనే దన్నాలే, తన్ని ఢిల్లీకే తరిమేయాలి. తప్పకుండా ఆ పని వికారాబాద్ లో చేస్తారని నమ్ముతూ మా తమ్ముడు కొన్ని కోరికలు అడిగిండు. కాకపోతే ఇంకా 4 రోజులు ఎలక్షన్ కోడ్ వస్తున్నది. ఐటీ హబ్ అన్నాడు, ఇంకో 2-3 విషయాలు కూడా చెప్పిండు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ను డెవలప్ చేయాలి, పర్యాటక క్షేత్రం చేయాలన్నాడు. కరోనా వల్ల ఈ టర్మ్ లో కొద్దిగా స్లో అయినాం. వచ్చే టర్మ్ జోరుగా ఉరుకుతుంది కారు. తప్పకుండా సారు ముఖ్యమంత్రి అవుతాడు, ఆనంద్ ఎమ్మెల్యే అవుతాడు. మీ అందరి కోరిక మేరకు వికారాబాద్ అభివృద్ధి అవుతుందని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఇంతేనా వికారాబాద్ దమ్మంతా? కారు గుర్తుకే హైదరాబాద్ కి నవడాలి. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ధన్యవాదాలన్నా. మా వికారాబాదు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల కోరిక తీరుస్తున్నట్టు మర్పల్లి మండలానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా తీరుస్తబోతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు గౌరవ కేటీఆర్ గారు వికారాబాద్కి సంబంధించినటువంటి అభివృద్ధులు అంతా కూడా, అదేవిధంగా మర్పల్లి రోడ్డు, వికారాబాద్కి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కారం చూపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులు దుబ్బుకోవద్దు ప్లీజ్, మెల్లగా మెల్లగా మెల్లగా, ప్లీజ్ 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 మెల్లగా, అందరు కూడా మెల్లగా మెల్లగా. అయ్యా అయ్యా స్లో స్లో స్లో. ఎవరు కూడా తోసుకోవద్దు, మెల్లగా నిదానంగా. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున వికారాబాద్ నలుమూల నుండి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ